క్రైస్తవం అనేది ఒక మతం కాదు. క్రైస్తవం అనేది విశ్వ మానవ ఉద్యమం. ఈ రాజ్యం, ఈ ఉద్యమం ఏం చెబుతోంది అనంటే, ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, మనం ఒకటే. ఇప్పుడు ఈ రాజులో యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు, మనం ఒకటే. ఇప్పుడు ఈ రాజులో బానిస అని లేకపోతే రాజని తేడా లేదు, యజమాని బానిస అన్న తేడా లేదు. అందరూ అన్ని రకాల తోళ్లు, నల్లవారైనా తెల్లవారైనా, బ్రౌన్ గా ఉన్నా, ఎల్లో కలర్ లో ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలాంటి వారైనా సరే దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు. ఇది సువార్తలో మొట్టమొదటి భాగం. ఇది గుర్తు చేయటమే సువార్త. అనేకమైనటువంటి ప్రజలను పోగేసి ఒకే శరీరముగా వారిని ఆహ్వానించడం, ఒకే కుటుంబంగా బ్రతకటం, ఇది క్రైస్తవ సువార్త. ఇది ఎలా సాధ్యం అనంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో, ఒక మనిషి పాపరహితుడై, ఒక మనిషి మతరహితుడై, ఒక మనిషి కులరహితుడై అందరి కోసం ఒకే సమానమైనటువంటి పంక్తి భోజనం కూర్చోపెట్టి వారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములను జయించిన తర్వాత, వాటికి ముళ్ళుగా ఉన్నటువంటి మరణాన్ని జయించిన తర్వాత, నేను ఏ మార్గాన్ని అయితే చూపిస్తున్నానో, ప్రేమ, క్షమ, పంచి ఇవ్వటం,